SR6 న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బీజీగిరి షరీఫ్ గ్రామంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు ఆవులకు గేదెలకు మొత్తం 225 పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా టీకాలు వేసినామని సంబంధిత పశు వైద్య అధికారి LSA డాక్టర్ సాయి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశువులను పరిశుభ్రమైన ప్రదేశంలో కట్టివేయాలని, అలాగే రైతులు పాడి గేదెలను పెంచుకుని పాలు ఉత్పత్తి చేసుకుని పశువులకు పశు సంరక్షణ విత్తనాలు సంబంధిత పశు వైద్యశాల నుంచి సద్వినియోగం చేసుకుని పశువులకు ఎలాంటి వ్యాధులు వచ్చినట్లయినా ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటామని తెలుపుతూ రైతులందరూ గాలికుంటు వ్యాధులు టీకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో JVO B రాజు, జగన్మోహన్, LSA సాయి కుమార్, LSA పశు వైద్య సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. గడ్డ లేకపోతే నీవి ఎక్కుతా వచ్చి మరి పెడితే పాలక్కడ ఏమనేమో ఇక్కడ గిట్ట రోడ్డు కత్తనే కాయదు మెరేజ్లేనా చెప్తున్నా అందరికీ నమస్కారం. ఈరోజు మన జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గ్రామంలో ఆవులకి మరియు గేదెలకు 7వ రౌండ్ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. ఇది ఆల్ ఇండియా మొత్తంలో జరుగుతున్నట్టు 7వ రౌండ్ ప్రోగ్రాము. ఇది గాలికుంటు వ్యాధి అనేది చాలా డేంజరస్ వైరస్ డిసీజు. ఇది రావడం వల్ల పాలిచ్చే పశువులలో పాల దిగుబడి మొత్తం తగ్గిపోవడం కానీ, లేకపోతే ఏదోకి వచ్చినప్పుడు ఏల్ చేసినప్పుడు కానీ కన్సెప్షన్ రేట్ తగ్గిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. నెక్స్ట్ రైతులకు ఒకటి ముఖ్యమైన విజ్ఞప్తి, వాళ్ళు ఏమనుకుంటారంటే పాలు మొత్తం తగ్గిపోతాయి ఈ వ్యాక్సిన్ చేయడం వల్ల అని అనుకుంటారు. కానీ అదొకటి అపోహ మాత్రమే. అది అనేది మనం ఒకవేళ వైరస్ వచ్చిందనుకో, వైరస్ వస్తే పాల దిగుబడి మొత్తం తగ్గిపోతుంది. అది మనం గ్రహించి అన్ని పశువులకు కూడా 3 నెలల పైన ఉన్న ప్రతి పశువుకు కూడా మనం వ్యాక్సిన్ చేసుకోవాలి. ఇది అనేది మన గిట్టలు చీలు ఉన్న పశువులలో ఈ వైరస్ అనేది వస్తుంది. జనరల్గా మేకలు, గొర్రెలు, పందులలో కూడా వస్తుంది. అందుకోసమే ఒకదానికి బాగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి రైతులు ప్రతి ఒక్కదానికి వ్యాక్సిన్ చేసుకోవాలి. మనం వ్యాక్సిన్ చేసుకోవడమే ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చిన తర్వాత దాని మీద బాగా అమౌంట్ పెట్టుకోవడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది అది వేస్ట్. అందుకోసం మనం ఫస్ట్ వ్యాక్సిన్ చేయించుకుంటేనే ప్రికాషన్స్ ఇస్ ద బెటర్ అనేది మనం రైతులకు ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి ఎన్ని గేదెలకు ఇచ్చారు మీరు? ఇప్పటికీ మన బిజిగిరి షరీఫ్ గ్రామంలో ఈరోజు 210 పశువులకు మనం ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగింది. అంటే క్యాంపులు ఎన్ని రోజులు పెట్టబట్టి? క్యాంపులు ఆల్మోస్ట్ మన అక్టోబర్ 16th నుండి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ నవంబర్ 14th వరకు మండల్లో ప్రతి ఒక్క గ్రామంలో రోజుకు ఒక గ్రామం చొప్పున ప్రతి ఒక్క గ్రామంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది జరుగుతున్నది. సో దీన్ని కంపల్సరీగా రైతులు యూజ్ చేసుకోవాలి. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత టీకాలు కాబట్టి మనం కంపల్సరీగా అన్ని పశువులకు మిస్ కాకుండా చేయించుకోవడం గ్రహించాలి. థ్యాంక్ యూ.